కాస్మెటిక్ గైనకాలజీ. కాస్మెటిక్ గైనకాలజీ అనేవాడే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో గైనిక్ అండ్ కాస్మెటిక్ అందానికి సంబంధించిందా, గైనిక్లో కూడా ఈ అందానికి సంబంధించింది ఏమన్నా ఉందా అనేది డౌట్. కానీ అలా కాకుండా కాస్మెటిక్ గైనకాలజీలో ఏం చేస్తాం అనేది ఇప్పుడు చెప్పుకుందాం. కాస్మెటిక్ గైనకాలజీలో సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ కాస్మెటిక్ గైనకాలజీ అనే టూగా డివైడ్ చేయొచ్చు. మనం నాన్ సర్జికల్ కాస్మెటిక్ గైనకాలజీ గురించి మాట్లాడుకుందాం. నాన్ సర్జికల్ అంటే కోత లేకుండా ఏం చేయగలుగుతాం. ఇందులో మనం యూజ్ చేసేది ఒక లేజర్ మిషన్ అనేది ఉంటుంది. లేజర్ మిషన్ యూజ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ డయోడ్ లేజర్ కానీ ఎర్బియం యాగ్ లేజర్ అని 2 types ఆఫ్ ఎనర్జీస్ యూజ్ చేసే లేజర్ మిషన్స్ కాస్మెటిక్ గైనకాలజీలో వాడతాం. ఇది ఎవరెవరికి యూజ్ఫుల్? వజైనల్ లాక్సిటీ, నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళల్లో వజైనల్ లాక్సిటీ అనేది కామన్ కంప్లైంట్. చాలా మంది కంప్లైంట్స్ తోటి బయటకి రారు అండ్ చెప్పుకోరు. బట్ కొంతమంది వచ్చి లాక్సిటీ ఆఫ్ వజైనా ఎక్స్పీరియన్స్ అవుతున్నామంట అని చెప్పుకుంటారు. వాళ్ళకి మాత్రం ఈ లేజర్ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అని అంటే, ఈ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ కానివ్వండి, ఎర్బియం యాగ్ లేజర్ కానివ్వండి, వజైనల్ టిష్యూస్లో ఉండే కొలాజన్ని రీప్రొడక్షన్ చేసి ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ వజైనల్ లాక్సిటీ అనేది తగ్గి టైటనింగ్ ఆఫ్ వజైనాకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళల్లో కానివ్వండి, కొంచెం పెల్విక్ మజిల్ లాక్సిటీ ఏజ్ వైజ్ కానివ్వండి, మన అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు, తుమ్మినా దగ్గినా, ఏమైనా అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయినా, ఫుల్ బ్లాడర్ ఉన్నప్పుడు లీకింగ్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. వీళ్ళల్లో కూడా లేజర్ మిషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. వజైనల్ రీజువినేషన్ ఉంటుంది ఇందులో. మన అవుట్ సైడ్ ఫేషియల్స్ ఎలా చేసుకుంటాము, మనం ఫేషియల్ చేసినప్పుడు ఫేస్లో ఉండేదాన్ని అంతా స్క్రబ్ చేసి నీట్గా చేసేస్తాము. అలానే వెజైనల్ టిష్యూస్ని కూడా రీజువినేట్ చేయడానికి ఈ లేజర్ మిషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. వెజైనల్ టిష్యూస్ అనేవి రీజువినేట్ అయిన తర్వాత అందులో మళ్ళీ న్యూ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దాని ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది, దాని పనితనం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో కూడా ఈ లేజర్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మైల్డ్ కేసెస్ ఆఫ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ వాళ్ళకి లేజర్ ఇన్ గైనకాలజీ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లాస్ట్ స్టేజెస్ లో అంటే కొంతమందికి నిల్చున్నా కూడా యూరిన్ పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మాత్రం సర్జరీ సజెస్ట్ చేస్తాం. కానీ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్టర్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లేజర్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ లుకోరియాస్, వైట్ డిశ్చార్జెస్, పిఐడిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లో కూడా ఈ లేజర్ అనేది వాడొచ్చు. ఎలా పనిచేస్తుంది అని అంటే, వజైనల్ సెల్స్ రీజువినేట్ అయిన తర్వాత 70 to 80% ఆఫ్ ద వైట్ డిశ్చార్జ్ అనేది ఈ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత తగ్గిపోతుంది. ఎలా ఇస్తాం ఈ ట్రీట్మెంట్ అంటే, దీనికి కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి. కొన్ని వన్స్ ఇన్ 15 days, కొన్ని వన్స్ ఇన్ వీక్లీ వన్స్. టోటల్లీ ఏది వైట్ డిశ్చార్జ్ అవనియండి, వజైనల్ లాక్సిటీ అవనియండి, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అవనియండి, ఏదైనా సరే మినిమం ఆర్ 6 sittings. అంటే మనం పేషెంట్ వైజ్ గా డివైడ్ చేస్తాం. కొంతమందికి 15 రోజులకు ఒకసారి, కొంతమందికి వీక్లీ వన్స్. టోటల్ 6 sittings ఉంటాయి. 6 sittings తర్వాత డెఫినెట్లీ వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ లో తేడా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. లేజర్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. పెయిన్ఫుల్ కూడా కాదు. ట్రీట్మెంట్ మోడ్ ఎలా ఉంటుంది అని అంటే, వన్స్ ఇన్ 15 days, వన్స్ ఇన్ ఎ వీక్ ఫర్ 6 sessions. సో ఎంతసేపు ఉంటుంది అని అంటే, డిపెండ్స్ అపాన్ ద లాక్సిటీ ఆఫ్ ద వెజైనా కానివ్వండి, తన కంప్లైంట్స్ని బట్టి. యూజువల్లీ ఇట్ టేక్స్ కొంతమందికి 5 నిమిషాలు, 10 నిమిషాలు, మ్యాక్సిమం ఈజ్ నాట్ మోర్ దెన్ 40 minutes ఆఫ్ ద ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ టైంలో ముందు కానీ తర్వాత కానీ ఏమి అంటే ప్రోటోకాల్స్ అంటూ ఏమీ ఉండవు. యూజువల్గా వచ్చేసి ఓపీడీ ప్రొసీజర్ లాగా లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏ కాంప్లికేషన్స్ ఉండవు. ఓన్లీ ఇంటర్ కోర్స్ ఒకటే 48 hours వరకు అవాయిడ్ చేయమని చెప్తాం తప్ప, అదర్వైజ్ ఇది పాటించాలి, అది పాటించాలి, ఇది తినొద్దు, అది తినొద్దు, అలాంటివి రెస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమీ ఉండవు. వజైనిస్మస్ అంటే ఇంటర్ కోర్స్ అప్పుడు కలయికలో పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు ఇంటర్ కోర్స్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. కౌన్సిలింగ్తో పాటు లేజర్ ట్రీట్మెంట్లో వెజైనిస్మస్కి మంచి రిజల్ట్స్ వస్తాయి.
వెజనల్ ప్రోబ్ యూజ్ చేస్తాము, వెజనల్ రీజుమినేషన్. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద వాళ్ళకి వెజనల్ డ్రైనెస్ ఉంటుంది. సో ఈ వెజనల్ డ్రైనెస్ అనేది లేజర్ మిషన్స్ వెజనల్ రీజుమినేషన్ వల్ల మనం రికవరీ చేసుకోవచ్చు. సో లేజర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ వెజనిస్మస్. ఇంకొక పోస్ట్ మెనోపాజల్ లేడీస్, నెలలు ఆగిపోయిన వాళ్ళకి, అండ్ పోస్ట్ హిస్టెక్టమీ గర్భసంచి లేని వాళ్ళకి చాలా మంది వెజనల్ డ్రైనెస్ అండ్ ఇచ్చింగ్ కంప్లైంట్ చేస్తారు. వాళ్ళలో కూడా ఈ లేజర్ అనేది వెరీ మచ్ హెల్ప్ఫుల్ అవుతుంది. వెజనల్ టిష్యూస్ రీజ్యూమినేట్ అవ్వడం వల్ల వాళ్ళ వెజనల్ ఇచ్చింగ్, ఇరిటేషన్ ని ఆల్మోస్ట్ 100% క్యూర్ అయిపోతుంది ఈ లేజర్ మెషిన్.